ఫ్రెండ్స్, ఈరోజు పల్లీ చెక్క చేయబోతున్నానండి. ముందుగా పల్లీలు తీసుకోవాలి. ఒక పావు కేజీ దాకా తీసుకున్నాను. అలాగే ఇలాచి, బెల్లము ఒక గడ్డ సరిపోతుంది. ముందుగా పల్లీల్ని చిన్న మంట మీద పెట్టి మనము దూరగా వేయించుకోవాలి. ఎవరైనా రక్తహీనతతో బాధపడుతుంటే అలాంటి వారికి ఈ పల్లీలు చాలా బాగా ఉపయోగపడతాయి. పల్లీ చెక్క ఫ్రెండ్స్, ఎప్పుడైనా సరే ఆడవాళ్ళు రక్తహీనతతో బాధపడుతూ ఉంటారు కాబట్టి ఈ విధంగా చెక్క చేసుకొని ట్రై చేయండి. ఇప్పుడైతే బెల్లాన్ని దంచుకుందాం. ఫ్రెండ్స్, పల్లీలు చిన్న మంట మీద వేగనివ్వాలి మనము, లేకపోతే మాడిపోయి లోపల పచ్చిగా ఉంటుంది. బెల్లము పాకానికి పెట్టానండి. ఇలాచీ పొడి కూడా వేసాను. బాగా తీగ పాకం రావాలి. పల్లీలు వేగుతున్నాయండి. చిన్న మంట మీదే మనం వేయించుకోవాలి. నిజంగా బయట కొనుక్కుంటూ ఉంటాం కానీ అంత టేస్ట్ ఉండదు. మన ఇంట్లో తయారు చేసుకున్నది బాగుంటుంది. బెల్లం కూడా చక్కగా కరుగుతూ ఉంది. తీగ పాకం వచ్చేదాకా ఉంచాలి. లాస్ట్లో కొంచెం నెయ్యి వేసామంటే ఆ పల్లీలు వేసినప్పుడు చక్కగా షైనీగా ఉంటాయండి. ఇప్పుడు కొంచెం నెయ్యి వేస్తున్నానండి. మనము నెయ్యి వేసుకున్నామంటే ఆ టేస్ట్ చాలా బాగుంటుంది. చూసారా, పల్లీలు బాగా వేగాయండి. ఇప్పుడు చక్కగా ఒక క్లాత్లోకి తీసుకొని ఆ పొట్టంతా తీసేద్దాము. చూసారా ఫ్రెండ్స్, ఒక క్లాత్లోకి తీసుకున్నాను. ఇప్పుడు ఈ క్లాత్ని ఇలా వేసేసి మనము రోల్గా ఇలాగా చేసామంటే చపాతీ కర్రతోటి అవి కొంచెం తొక్కులన్నీ పోతాయి అన్నమాట. చూసారా ఫ్రెండ్స్, ఈ పొట్టంతా కూడా చక్కగా ఇలాగా అయ్యి పప్పులు కొంచెం బద్దల్లాగా అయ్యాయి. ఇట్లాగ రెండుగా ఈ విధంగా చేసుకొని చెరిగేసి మనము ఆ బెల్లం పాకంలో వేయటమే అన్నమాట. ఇవి పొట్టు చెరుగుతాను ఇప్పుడు. పల్లీలు ఈ విధంగా చేసి పెట్టుకున్నామండి. అక్కడక్కడ పొట్టు ఉంది, మంచిదే. ఈ బెల్లం పాకం తీగ పాకంలాగా వచ్చేదాకా కొంచెం ఉంచాలండి. ఇప్పుడు మనము చూద్దాము. కొంచెం సేపు అవ్వాలండి, ఇంకొంచెం సేపు ఇదంతా చక్కగా అవ్వాలి. మంచి స్మెల్ వస్తుంది ఇలాచీ అంతా ఉండి. ఈలోపు ఇక్కడ బండ మీద కొంచెం వాటర్ వేసి క్లీన్ చేసుకుందామండి. ఆయిల్ వేసి పప్పు చెక్క వేయడానికి క్లీన్ చేద్దాం. పొద్దున బండలు తుడిసినాయే, అయినప్పటికీ మురికి ఉంటుంది కదా, చక్కగా క్లీన్ చేయాలి. ఆరాక కొంచెం ఆయిల్ వేసేసి మనము పల్లీ చెక్కన వేస్తాం. ఇందులో నూనె ఉందేమో చూద్దాం. ఉందండి, ఇంకా వేరే నూనె ఎందుకు, ఇదే కొంచెం వేసేసి మనం అలా ఉంచామంటే అది రెడీ అయ్యాక ఇక్కడ పోసేయటమే.
పాకం రావటానికి ఇంకొంచెం నిమిషాలు పడుతుంది. బాగా అదంతా కూడా దగ్గరగా వచ్చి పొంగులుగా వస్తుంది ఫ్రెండ్స్. చూసారా, పొంగులు వస్తుంది. ఇలాగా వచ్చినప్పుడు మనం వాటర్లో వేసి కొంచెం చూసుకోవాలి పాకాన్ని. కొంచెం ఉండగట్టడానికి వస్తుంది, ఇంకొంచెం అవ్వాలండి. ఇప్పుడు మన పాకం రెడీ అయినట్టు నాకు కనబడుతుంది. చూద్దాం. చక్కగా దగ్గరికి వచ్చేసింది. ఇలాగా చూడండి మీరు కూడా. పర్ఫెక్ట్. ఇంకా ఆపేసేయాలండి. మన బెల్లం పాకం రెడీ అయిందండి. ఇప్పుడు ఈ పల్లీలన్నిటిని కూడా ఈ పాకంలో వేసేసుకొని చక్కగా కలిపి ఒక చెక్కలాగా తయారు చేసుకోవటమే. మనం ఒక చేత్తో వీడియో తీస్తున్నాను, ఒక చేత్తో వేస్తున్నాను, కింద పడతాయేమో. కలపాలి. ఇదంతా పర్ఫెక్ట్గా రెడీ అయిందండి. ఇప్పుడు మనం బండకేసి చక్కగా దీన్ని ఫ్రెండ్స్, ఎంతో టేస్టీగా ఉండే ఈ పల్లీ చెక్క రెడీ అయింది. ఒకసారి ఈ విధంగా ట్రై చేయండి. కొంచెం ఆరిన తర్వాత చాక్తో లేపామంటే మొత్తం చక్కగా వస్తుంది. మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి. ఎప్పుడైనా మీకు తినాలనిపించినప్పుడు డబ్బాలో స్టోర్ చేసుకొని కొంచెంగా తినొచ్చు. థ్యాంక్ యూ.